మూడవ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము 33వ శ్లోకము. యథా ప్రకాశయత్యేక కృత్స్నల్లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత. పర్యము. అర్జున, ఒక్క సూర్యుడే ఈ సమస్త జగత్తును ప్రకాశితమునర్చునట్లు ఒకే ఆత్మ సర్వ ప్రాణుల యందును స్థితమై వాటినన్నింటినీ ప్రకాశింపచేయుచున్నది. వివరణ. పరమాత్మ ఇంకను ఆత్మజ్ఞానం గురించి అర్జునునికి ఈ శ్లోకాల ద్వారా వివరిస్తున్నారు. విశ్వమంతటిని సూర్యుడు తన కాంతితో ప్రకాశవంతం చేస్తున్నాడు. అదేవిధంగా అన్ని క్షేత్రాలలో అనగా శరీరాలలో ఉండే క్షేత్రజ్ఞుడు అనగా ఆత్మ ఒక్కడే అయినా అన్ని క్షేత్రాలను చైతన్యవంతం చేస్తున్నాడు. పరంధామునికి మాత్రమే క్షేత్రజ్ఞుల గురించి వివరించి చెప్పగల శక్తి ఉన్నది. 4వ శ్లోకము. క్షేత్రజ్ఞయోరేవమంతరం జ్ఞానచక్షుషా భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుర్యాంతి తే పరం. తాత్పర్యము. ఈ విధముగా క్షేత్రజ్ఞుల మధ్య గల అంతరమును, కార్యసహిత ప్రకృతి నుండి విముక్తులగుటకు ఉపాయములను జ్ఞాన నేత్రముల ద్వారా ఎరింగిన మహాత్ములు పరమగతిని పొందుదురు. వివరణ. క్షేత్రజ్ఞుల మధ్య గల అంతరాన్ని పరమాత్మ ఈ శ్లోకంలో విశదంగా తెలిపారు. క్షేత్రము మార్పు చెందేది, అశాశ్వతమైనది. క్షేత్రజ్ఞుడు అవ్యయుడు, అవినాశి. ఈ విధంగా నశ్వరమైనది, శాశ్వతమైనది. కలసి ఉన్న శాశ్వతమైన పరమాత్మ చైతన్య స్వరూపం మారదు. బంగారంలో ఏదైనా కలిపినా బంగారం తన స్వభావాన్ని మార్చుకోదు. మనకు శరీరం మాత్రమే కనిపిస్తుంది. శరీరంలోని ఆత్మస్వరూపాన్ని చూడాలంటే జ్ఞాన చక్షువులు తెరుచుకోవాలి. అలా తెరుచుకున్న వారే మోక్షాన్ని పొందగలరు. ఈ జ్ఞానాన్ని పొందడానికి మనం భగవద్గీతను ఆశ్రయించాలి. అప్పుడే మనసులు కల్మషరహితం కాగలవు. ఇంతటితో అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము ముగిసినది. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే క్షేత్రజ్ఞ విభాగ యోగో నామ త్రయోదశోऽధ్యాయః. ఓం శ్రీ కృష్ణార్పణమస్తు. యోగేశం సచ్చిదానందో వాసుదేవో వ్రజప్రియం ధర్మ సంస్థాపకం వీరం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం.